నేను ఇప్పుడు స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం తయారు చేసే గ్రేవీ కొంచెం బాగా వేగాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఫ్రై అయిపోయింది. దీంట్లోకి పచ్చిమిర్చి తరుగు వేస్తాను. ఇందులోకి ఉల్లి తరుగు, నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందని. మామూలు ప్యాన్ అయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. మనం పేస్ట్ చేసాం కదా మిక్సీ జార్లో, ఆ పేస్ట్కి కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. అందుకని నాన్ స్టిక్ ప్యాన్ ప్రిఫర్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ వేగేలోపే మనం స్వీట్ కార్న్ కూడా వేసేసుకుంటే స్వీట్ కార్న్ ఫ్రై అయిపోతుంది, ఆనియన్ ఫ్రై అయిపోతుంది. స్వీట్ కార్న్ పచ్చివే వేస్తున్నాను. ఇది ఫ్రై అయినప్పుడు మనకి ఎలా ఇండికేషన్ వస్తుందంటే కార్న్ పొంగుతుంది. పొంగితే మనకి స్వీట్ కార్న్ ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. సో ఇదొక కనీసం 5 minutes అన్న ఈ స్వీట్ కార్న్, ఆనియన్స్ ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇందాక నేను స్వీట్ కార్న్ వీడియో చూపించాను కదా, ఫ్రైడ్ రైస్, క్యారెట్, బఠానీ, బీన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత, ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టిన రైస్ వేసేసి దీంట్లోకి నేను ఒక 1.5-2 స్పూన్స్ వెనిగర్ వేసాను. ఒక 1 స్పూన్ చైనా సాల్ట్ యూజ్ చేశాను. అండ్ ఇంకొంచెం టేస్ట్కి ఇంకొంచెం సాల్ట్ వేసాను. ఇది ఫ్రైడ్ రైస్ అవుట్లుక్. ఇది 4-5 minutes అయింది. కార్న్ చూడండి ఇలా పొంగింది. సో మనకి ఇది ఫ్రై అయినట్టే లెక్క. ఒక 5 minutes వదిలేసాను నేను అలా మీడియం ఫ్లేమ్లో. ఎక్కువ పెడితే మాడిపోతుందని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసాను. ఇప్పుడు మనం సీజనింగ్స్ అన్నీ వేసుకుందాం. గరం మసాలా వేస్తున్నాను. ఇది ఆశీర్వాద్ మసాలా కారంది. మీకు నచ్చిన గరం మసాలా మీరు యాడ్ చేసుకోండి. ఇది జీలకర్ర పౌడరు ఒక 1/2 స్పూన్ వేస్తాను. ధనియాల పౌడరు ఒక 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. జీలకర్ర పౌడర్ ఎక్కువైతే చేదు వస్తుందని అందుకే ఎక్కువైన. ధనియాల పొడి మాత్రం వేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం గరం మసాలా వేస్తున్నాను. పసుపు, సాల్ట్, కారం. నాకైతే స్పైసీగా ఉండాలి కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కమ్మగా ఉండాలనుకుంటే కారము కొంచెం ఈ సీజనింగ్స్ తగ్గించుకోవచ్చు. దీనిలోకి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, ఈ పేస్ట్ ఇందాక టమాటాలు, జీడిపప్పు, లవంగాలు, మిరియాలు మొత్తం అన్నీ వేసిన పేస్ట్ చూపించాను కదా వీడియోలో, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇది మొత్తం ఈ పేస్ట్ వేసేసాక ఇది మనకి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పటికని క్యాప్సికమ్ వేయొద్దు. ఇది కనీసం ఒక 5 minutes అన్నా పడుతుంది. ఆయిల్ మొత్తం పైకి తేలుతుందంటే అప్పుడు మనకి వేగిపోయినట్టు ఇండికేషన్. ఇది ఒక 4 minutes అలా వదిలేసాను. ఇది మొత్తం అంతా ఇగో వదులుతుంది. ఇది చూడండి. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసాక కూడా ఒక 4-5 minutes ఫ్రై చేయాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కర్రీ. మరీ ఎక్కువ కాదు, పర్వాలేదు. ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకుంటే చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఒకటి ఉండి స్వీట్ కార్న్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఒక 5 minutes అయింది ఇది ఫ్రై చేశాను. దీంట్లోకి హాట్ వాటర్
వేసుకుందాం. మనకి ఎంత కావాలో గ్రేవీకి అంత కావాల్సినంత హాట్ వాటర్ వేసుకుందాం. వేడి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. చల్లటి నీళ్ళు వేసుకున్న కన్నా వేడి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 8-10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేస్తున్నాను. క్యాప్సికమ్ ఉడకాలి. తర్వాత కార్న్ కూడా మొత్తం మనం వేసిన సీజనింగ్స్ అన్నీ కూడా టేస్ట్ పట్టాలి. 8-10 మినిట్స్ ఇలా వదిలేస్తాను. వదిలేసాక ఫైనల్గా కొత్తిమీర, కసూరి మేతి వేసి క్లోజ్ చేసేస్తాను. అంతే. ఇంకా అదంతా కూడా నేను వీడియోలో పోస్ట్ చేయట్లేదు. 8-10 మినిట్స్ ఇది అలా జస్ట్ కుక్ అవుతుంది అంతే. కుక్ అయ్యి మొత్తం అంతా దగ్గర పడుతుంది.